ఛార్జ్ షీట్ ఫైల్ చేసేటప్పటికి తర్వాత వస్తుంది. ఇదంతా ఇప్పుడు ఏదో ఇవాళ వాళ్ళకి ఉరిశిక్ష చేయరు, ఇవాళ వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయరు. ఇవాళ ఎలిగేషన్ ఉంటది. ఇవాళ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ ఎలిగేషన్ అది లీగల్ గా ఉందా లేదా, లీగల్ గా ఉంటే కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది రిమాండ్, అదర్వైజ్ రిటర్న్ చేస్తుంది. అంతేగా అంతకు మించి ఏముండదు దీంట్లో. ఇవాళ సాక్ష్యాలు చూపించారా, ఏం చూపించారు, మీరు ఎక్కడ ఉన్నాయి, జడ్జి గారు ఏది అడుగుతుంటే నీళ్ళు నమ్ముతున్నారు, ఇదంతా ఉండదండి. ఇదంతా ఉండదు. రిమాండ్ రిపోర్ట్ ని జడ్జి గారు చదివిన తర్వాత వాళ్ళకున్న పారామీటర్స్ ఏంటంటే ప్రైమా ఫస్ట్ కనిపిస్తే వీళ్ళిద్దరి మీద నేరం మోపినటువంటి అభియోగాల్లో వాస్తవికత ఉంది, వీళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నప్పుడు కోర్టు వాళ్ళని రిమాండ్ తీసుకుంటది. రిమాండ్ తీసుకున్న తర్వాత వాళ్ళు తర్వాత కేసు ఇన్వెస్టిగేషన్ తర్వాత జరుగుతుంది. అంతేగాని ఈ రోజుకి రోజు శిక్షలు పడిపోవు, ఈ రోజుకి రోజు మొత్తం సాక్ష్యాలు తీసుకెళ్లి కోర్టు ముందు పెట్టరు. అది తెలుసుకోండి ఒకసారి. సోకాళ్ళు మేధావులందరూ అది తెలుసుకుంటే అప్పుడు మనం డిబేట్ చేయాలి. ఇందాక నారాయణమూర్తి గారు ఒక మాట అన్నారు, మేము ఆల్రెడీ హీరింగ్ అప్పుడు ఉన్నాము, వింటున్నాము, చూస్తున్నాము, జడ్జి గారు అడిగిన వాటికి వీళ్ళు అధికారులు నీళ్లు నవ్వులుతా ఉన్నారు, ఆయన ఒకటి అడుగుతుండే వీళ్ళు ఒకటి చెప్తున్నారని. ఏంటిది, నిలబడేది కాదు, కొట్టేస్తారు. నీళ్లు నమిలితే యాక్సెప్ట్ చేయరండి, రిమాండ్ తీసుకోదు, కోర్టు రిటర్న్ చేస్తుంది. ఎందుకు దానికి ఊరికెందుకు రిటర్న్ చేస్తుంది కదా. అవును, రిటర్న్ చేస్తే బయటకు వచ్చేస్తారు వాళ్ళు. అవును, వాళ్ళు బయటకు వచ్చేస్తారు, సింపుల్. అది దానికి వీళ్ళందరూ చించుకోవటము. అసలు నేను మళ్ళా అడుగుతున్నా, వాళ్ళిద్దరూ యాజ్ అ పబ్లిక్ సర్వెంట్లుగా చేసినటువంటి అవినీతికి ప్రభుత్వం ఇవాళ వాళ్ళ మీద కేసు కట్టి విచారణ చేస్తుంది. ఈ పార్టీ వాళ్ళకి ఎందుకో వాళ్ళిద్దరు వైఎస్ఆర్ పెట్టినా, వాళ్ళిద్దరు వైఎస్ఆర్ పెట్టి లీడర్ అని చెప్తారా, వీళ్ళు చెప్పానండి, డిబేట్ పెడదాం, డిబేట్ మాట్లాడుతూ. అంతేగాని వీళ్ళిద్దరికి సంబంధం లేదు కదా. వాళ్ళిద్దరు ప్రభుత్వ అధికారులుగా అవినీతి చేశారు కాబట్టి వెళ్ళారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఎందుకు ఏదో చేసేస్తారు, ఎందుకు మాట్లాడతారు అంటే వాళ్ళు ఒక నిమిషం గాదే గారు, మీరు అన్నారు కదా ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్, వాళ్ళు అరెస్ట్ అయితే వైసీపీ వారికి ఎందుకు అంత ఉలికిపాటు, వారు ఎందుకు మాట్లాడుతున్నారని. నెక్స్ట్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు అనే చర్చ ఆంధ్రప్రదేశ్ లో నడుస్తుంది కాబట్టి, సో ఆయన్ని టచ్ చేయాలంటే ఆయన సరౌండింగ్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా టచ్ చేస్తున్నారు అనేటువంటి చర్చ నడుస్తుంది కాబట్టి వైసీపీ మాట్లాడుతూ ఉంది. అవును సార్, ఆ క్రైమ్ లో ఆయన కూడా ఉంటే, ఆ క్రైమ్ లో ఇన్వెస్టిగేషన్ ఆయన పాత్ర కూడా ఉందని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారండి. అంతిమ లబ్ధిదారుడు ఒకవేళ ఆయన అయితే ఆయన ఖాతాలోకి ఆయన సంబంధించినటువంటి కుటుంబీకులు బినామీల పేర్ల మీద ఒక్కసారిగా బల్క్ అమౌంట్ కనుక వచ్చి అదంతా కూడా ప్రూవ్ అయితే దాని మీద మీరు అన్నట్టు ఆయన్ని కూడా అరెస్ట్ తాగే అవకాశం ఏముందని చంద్రబాబు నాయుడు మీద కేసు కట్టారు. ఆ రోజున ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయకుండా అరెస్ట్ తీసుకొచ్చారు కదా. అంటే ఇప్పుడు చంద్రబాబు గారి మీద కేసు కట్టారని జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారా? నేను అనేది ఇవన్నీ మర్చిపోయారా అంటే వాళ్ళు మాట్లాడేవాళ్ళు. అందుకనే నేను చెప్తున్నది, ఇన్వెస్టిగేషన్ లో తేలితే ఖచ్చితంగా చేస్తారని చెయ్యాలి కూడా. నేను కోరుకుంటుంది జనసేన పార్టీ నుంచి, ఎవడు తప్పు చేసినా, ప్రజల సొమ్ము ఎవడు తినేసినా, ప్రజలకు ఎవడు హాని చేసినా కానీ ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అవినీతి చేస్తే వాళ్ళు అరెస్ట్ చేస్తారు. దానికి ఏం మాట్లాడతారు? ఎన్లిస్ట్ గా కూర్చున్న వాళ్ళు కానీ పార్టీ వాళ్ళు కానీ ఏం మాట్లాడతారు? ఇవాళ మనం వచ్చింది రాజకీయాల్లోకి వచ్చింది ప్రజల సొమ్ము తింటానికా, రాష్ట్ర ఆస్తులు ప్రజలకు జవాబుదారీదారంగా పనిచేద్దామని వచ్చినప్పుడు ఏమైనా జరిగితే ఖచ్చితంగా అవ్వాలి. ఇవి ఒక గుణపాఠం కావాలి ఫ్యూచర్ జనరేషన్ కి. ఎవరు కూడా సమర్థించకూడదు, మంచి కోరుకుంటున్నాం. ఫ్యూచర్ జనరేషన్ కి ఒక ఎగ్జాంపుల్ ఉండాలి. ఎవడు తప్పు చేసినా లోపలికి వెళ్తాడని భయం ఉండాలి. అంతేగాని అధికారం ఉంటే మా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, ప్రజల సొమ్మును తినేయచ్చు, ఎవడు కావాలంటే వాడు కొట్టచ్చు, ఎవడు కావాలంటే వాడు చంపచ్చు అనేక. ఇది రాజకీయం కాదది. రాజకీయాలంటే ప్రజలకు సేవాభావంతో ఉండాలి, అంతవరకే ఉండాలి. ఇలాంటి జరిగినప్పుడు ఖచ్చితంగా జరగాల్సిందే. జరిగి తీరితే కూడా మళ్ళా చెప్తున్నాం, మేము కూడా కూటమిలో భాగస్వామ్యం ఉన్నాం కాబట్టి మేధావులందరూ మమ్మల్ని కూడా కలపచ్చు. ప్రతి దానికి సమాధానం చెప్తాం, ప్రతి దానికి సమాధానం చెప్తాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అవ్వబోతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అవ్వబోతున్నారా? చెప్తున్నాను సార్, నోరు ఉందని చెప్పేది మాట్లాడితే చూస్తూ కూర్చోము, చెప్పలేనడం కాదు. మాకు తెలివితేటలు ఉన్నాయి, మేము చదువుకుని వచ్చాం. వాట్ ఈస్ లా తెలుసు, వాట్ ఈస్ పాలిటిక్స్ తెలుసు, ప్రతిదీ వి నో ఎవ్రీథింగ్. అందుకని మాట్లాడితే డిబేట్ గా మాట్లాడదాం, దేనికైనా సిద్ధంగా ఉన్నాం. టీవీలో డిబేట్ కైనా సరే ఫేస్ టు ఫేస్ కూర్చొని సమాధానం మాట్లాడద్దు. ఎవరు కూడా బాధ్యతాయుతంగా మాట్లాడండి, రాష్ట్రం కోసం మాట్లాడండి, ప్రజల కోసం మాట్లాడండి. ఎవడు స్వార్థం కోసమో ఎవడు మెప్పు కోసమో మాట్లాడితే అది కరెక్ట్ కాదు. వాళ్ళు మనిషి అనిపించుకోరని చెప్పేసి